అప్పులేం లేవు మేము మంచిగా ఉన్నామంటే పిల్లనిస్తాడు కానీ నా వెనక 10 లక్షలు అప్పు ఉందనంటే ఎవడన్నా పిల్లనిస్తాడా చెప్పుర్రి. ఇక మీరు కట్నం ఇస్తే మీ కట్నం పైసలతోటి అప్పు తీరుతా అంటే ఎవడన్నా ఇస్తాడా పిల్లని ఆ ఇంటికి పంపుతాడా? తెలంగాణ ముచ్చట కూడా గంతే. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రం అప్పులాలు ఉన్నదంటే పెట్టుబడులు పెట్టడానికి ఎవడతాడా? నాకు అర్థం కాదు. ఏనాడన్న 10 ఏళ్ల కాలంలో ఒక్కనాడైనా తెలంగాణను తక్కువ చేసి మాట్లాడండి ఆయన కేసీఆర్ చెప్పండి. ఇప్పుడు చిన్నసారి దగ్గర గిదే బాధ. ఈ 2 ఏళ్ల పాలనలో జై తెలంగాణ అనకపోయినా సరే కానీ ఒక్కనాడు కూడా తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడలేదు. ఏమైనా మాట్లాడుంటే కానక నేనే చూడకపోయితే జర పంపురి మాకు చూస్తాం మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రం గొప్పతనం గురించి. ఇక్కడ మంచిగా ఉన్నాం మేము, దండిగా ఉన్నాం మేము, నిండుగా ఉన్నాం అని ఒక మాట చెప్పింది ఉంటే పంపింది. వచ్చేటోడు కూడా రాలేదా రేవంత్ రెడ్డి గారి మాటలకు తెలుసా? మళ్ళీ ఇది ఒక భాష, ఈ భాష గురించి మనం మాట్లాడాలి. అయితే పాపం తెలియదు రేవంత్ రెడ్డి గారికి, తెలియక ఈ బూతులన్నీ మాట్లాడుతుంది. కానీ ఊకే కేటీఆర్ని తిడతాడు, కేసీఆర్ని తిడతాడు. వన్స్ కేటీఆర్ తిట్టడం స్టార్ట్ చేస్తే మీరు ఉంటారా సార్? యార్ తిట్టలే అనుకొని తిడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళతోటి కాదులే అని తిడుతున్నాడు, వాళ్ళేమంటారులే అనుకొని తిడుతున్నాడు ఈ అడ్డమైన బూతులని.